వినరా ఓ వేమ సినిమా బ్లాక్ బస్టర్. ఒకసారి నిజంగా చెప్పాలంటే సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని మేము చెప్పేదానికంటే ఆడియన్స్ చెప్తారు. ఓకే ఓకే ఒక్క నిమిషం. కాకపోతే పెద్ద పెద్ద హీరోల సినిమాలు అంటే చాలా మంది అసలు ఇలా అంటే కోరు వెళ్ళని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఫ్యాన్స్ ఉంటారు. సో థియేటర్కి రావడానికి, థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకంటూ ఒక టీం వర్క్ ఉంటుంది. సో ఇది థియేటర్కి వచ్చింది, థియేటర్లో రిలీజ్ అయిందంటే మాలాంటి కళాకారులు అందరం కూడా సక్సెస్ అయిన ఫీల్ అయితే నాకు నిజంగా వచ్చింది. 14 నెలల కష్టం అండి ఇది. ఒకరు ఇద్దరు కాదు, 14 నెలలు దగ్గర ఒక 40-50 మంది కష్టం ఇది. ఒక అమ్మాయి లైక్ పుట్టినప్పుడు టైంలో 9 నెలలు కడుపులో దాచుకొని లైక్ ఆ బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ పెయిన్ అయితే ఎలా అయితే అనిపిస్తుందో అంతకీ మేము డబల్ అనిపించాం ఈ సినిమా అంటే థియేటర్ వరకు తీసుకురావడానికి. 9 నెలలు వెయిట్ చేసి ఒక్క నిమిషం 9 నెలలు వెయిట్ చేసి బేబీ కానీ తన పక్కకు వస్తే ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఈ 14 నెలల కష్టం ఈ రోజు మాకు అనకూడదు ఇలా పోయింది. నిజంగా చెప్తాను ఇలా పోయింది. చాలా సంతోషకరం. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే సో మాలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ పీపుల్ ఎవరైనా ఉంటే ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. సినిమా తీయడం ఒకనొక టైంలో కష్టమో లేకపోతే నష్టమో పక్కన పెడితే సినిమా అందరూ తీస్తారు. కానీ థియేటర్లో రిలీజ్ చేయాలంటే అనకూడదు. కానీ స్టిల్ నిన్న ఈవినింగ్ వరకు కూడా నాకు థియేటర్ దొరకలా. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మేమందరం కూడా కొత్త వాళ్ళమే. మాకు ఎవరితో పెద్ద కాంటాక్ట్స్ కూడా ఎవరు లేవు. మొన్న ఈవినింగ్ వరకు కూడా ఒక్క కాల్ మాత్రమే పట్టుకోలేదు. మా టీం అందరం కూడా ఒక్క కాల్ పట్టుకోలేదు అంతే. స్టిల్ థియేటర్ మా ప్రాంతంలో కూడా మేము రిలీజ్ చేసుకోలేమేమనే భయంతో ఏం చేయాలో అర్థం కాక బాత్రూంలో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ సినిమా కోసం. అంత కష్టపడ్డాము. నిజంగా చెప్తున్నాను. నేను కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, మన డిఓపి పవన్ కావచ్చు, యమున కావచ్చు, డైరెక్టర్ రాజు కావచ్చు, చాలా అంటే చాలా ఎమోషనల్ మూమెంట్. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో చెప్తుంటారు. సో చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వీలైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని. ఎలా కాంటాక్ట్ అవుతాం? మీకు మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్ గారు కాల్ చేస్తే ఆ మేనేజర్ మీకు చెప్తున్నా లేదు కూడా మాకు తెలియట్లా. ఎందుకంటే 2 hours సినిమా చూడడానికి రమ్మంటే మీ జీవితంలో మా చిన్నోళ్ళ కోసం 2 hours మీరు ఎవరు కూడా టైం ఇవ్వలేపారు పెద్దవాళ్ళు. అది నిజంగా చెప్తున్నాను. చిన్నవాళ్ళని ఆదరించాను. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే చూసారో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా సినిమా ఏదైతే అనిపించిందో జెన్యున్గా ఏదో మా రమణన్న అని అలా కాకుండా సినిమా మీకు ఏదైతే అనిపించిందో అది 10 మందికి తెలియజేయండి. మరొక 100 మంది థియేటర్కి వచ్చేలా మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మావాడు ఎమోషనల్ అయిపోయాడు గట్టిగా. సో ఆ కష్టం అలాంటిది, ఆ థింగ్ అలాంటిది. సో చాలామంది క్లైమాక్స్లో ఒక్కొక్కసారి మీరు లేడీస్ని ఫోకస్ చేస్తే తెలిసేది వాళ్ళ కళ్ళనీళ్ళు ఎంతవరకు నిజం చెప్తే ఈ నిజాయితీగా ఉన్నాయి అనేది. సో మా థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే చూసారో వాళ్ళు ఈ క్లైమాక్స్ 20 నుంచి 30 నిమిషాలు ఏదైతే ఉందో ఆ థింగ్ని మాత్రం ఒక 2-3 days హోల్డ్ చేయండి. సో హోల్డ్ చేయండి. అది మా సినిమాకి అదే ప్రాణం. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే మా చాలా చిన్న సినిమా, చాలా అంటే చాలా చిన్న సినిమా. ప్రమోషన్ చేయడానికి ఇంటింటికి వెళ్ళాం, ప్రతి ఊరు వెళ్ళాం. మ్యాక్సిమం మాకు ఎంతవరకు మా ఒంట్లో శక్తి ఉందో అంతవరకు ప్రయత్నించాం. సో మా దగ్గర ఉన్న డబ్బులతో, మా దగ్గర ఉన్న శ్రమతో, తెలివితేటలతో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అయితే మ్యాక్సిమం వెళ్ళాం. చాలామంది సపోర్ట్ చేశారు. కళ్యాణ్ పడాల అవని, రమణ అవని, మా ఫిల్మోజీ, మా సాయి అవని అందరూ వీళ్ళందరూ అయితే సురేష్ బొబ్బుల్ గారు ఎవ్రీవన్ సపోర్ట్ చేశారు. అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే ఐఎమ్ సారీ. సో వీళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంతవరకు వచ్చారంటే ఈ జనాలు, ఈ పీపుల్ అందరూ మమ్మల్ని చూసి మా నమ్మకంతో వచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత మీ అందరికి నచ్చిందా లేదా? చాలా నిజాలండి ఇది. అందరూ చేసే థింగ్సే.
సో మేము దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియదు. అండ్ ముఖ్యంగా ఆడియన్స్కి ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉంది అంటే మీ జెన్యున్ ఒపీనియన్ చెప్పండి. దానివల్ల మాకు మా సినిమా ఆడద్ది, లేకపోతే రేపే ఉండదు. సో అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, అందరికీ థ్యాంక్ యూ. అందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి సినిమా చూడమని. మేము సినిమా చూసుంటే మేము ఎన్ని కష్టాలు పడ్డాం అన్నది మీకు అర్థమై ఉంటుంది. సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మీకు కూడా అందరూ చాలా కష్టపడ్డారు. మీకు సినిమా చూస్తుంటే అర్థమై ఉంటుంది. సో అందరూ వచ్చి చూడండి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నేను ఒకటే, అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా బతకాలి అని అంటే ఖచ్చితంగా మీరు స్ప్రెడ్ చేయాలి. ఖచ్చితంగా సినిమా అంటే మీకు ఏమనిపించిందో, జెన్యూన్ టాక్, మీకు ఏమనిపించిందో అది ఖచ్చితంగా మీరు బయట స్ప్రెడ్ చేయండి. థియేటర్కి జనాలు వచ్చేలా చూడండి. వస్తే ఈ సినిమా బతుకుద్ది. మాతో పాటు ఒక 40 మంది బతుకుతారు. ఇలాంటి సినిమాలు చేయడానికి ఇంకా చాలామంది ముందుకొస్తారు. అండ్ మా బాయ్స్కి కూడా, ఎస్పెషల్లీ బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇది అందరి కష్టం అండి. సో ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాము. మీరు స్ప్రెడ్ చేస్తేనే రేపు సినిమా ఆడుద్ది. సో ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి అందరి దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు మా టీం అందరం కూడా ఏం మాట్లాడినా ఈ సినిమా మరి కొన్ని రోజులు ఆడాలంటే సో మ్యాక్సిమం థియేటర్కి జనాలు వెళ్తేనే ఆడుద్ది. సో మాకు థియేటర్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే లైక్ ఎక్కడైనా రోజుకి 4 షోలు ఉంటాయి, మాకు 2 షోలు ఇచ్చారు. అది కూడా 2వ తారీఖు మాత్రమే. ఇది ఈ 2 షోలు కూడా ఓపెనింగ్స్ ఉంటేనే 3వ తారీఖు సినిమా ఉంటుంది, లేకపోతే ఒక్క రోజులో పోతుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు అందరూ కూడా వెళ్ళి ఆ సినిమాని బతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమా బతికితే మ్యాక్సిమం ఒక 50 మంది కొత్త కళాకారులు అండి, నిజంగా చెప్తున్నాను. ఒక టైంలో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, నువ్వెందుకు బంగారం బ్యాంకులో పెట్టారని చాలా మంది నన్ను కామెంట్ చేశారు. సో బ్యాంకులో పెట్టడానికి రీజను ఇందులో మ్యాక్సిమం 50 మంది కళాకారులు ఉన్నారు. నేను ఒక టైంలో అవకాశం కోసం ఏ విధంగా అయితే నేను తపన పడ్డానో అలాంటి కళాకారులు నా చుట్టూ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే 10 తులాలు కాదు 30 తులాల బ్యాంకులు పెట్టడం తప్పులేదు అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా పక్కన పెడితే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు ఎప్పుడైనా, నిజంగా చెప్తున్నాను. ఇది ఎక్కడో సినిమా ఆగిపోవాల్సిన సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఓటీటీలో అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల మా సురేష్ నల్మాసాల గారు, సో అదేవిధంగా యాక్చువల్గా అయితే ఆయనకు అనుకున్న బడ్జెట్ కంటే మేము 3 ఖర్చు పెట్టించేసాం. నిజంగా ఆయన కూడా మాకు దేవుడు. నిజంగా అసలు మేము ఎవరమండి, మా మీద అనకూడదు 70-80 లక్షలు ఖర్చు పెట్టడానికి ఆయన ఎవరు. నిజంగా సురేష్ గారికి మా టీం అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒకటే, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, స్టిల్ ఇప్పటికి అదే చెప్తున్నాం. ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి పడుతున్నాను కష్టం ఇది. నా ఫేస్ నాకు వాడకం చూసి చాలా మంది ఇన్సల్ట్ చేశారు. కానీ రమణన్నకి, ప్రశాంతానికి, రాజానికి చాలా ధన్యవాదాలు. ఫస్ట్ టైం నన్ను స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అని.
నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైమే. అంటే బిగ్ స్క్రీన్లో యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇంక దేనికి కావచ్చు, ఇది ఎక్కడెక్కడో రీల్స్లో ఫేమస్ అయితే అవ్వచ్చు, కానీ ఒక బిగ్ స్క్రీన్లో అందరం కూడా ఫస్ట్ టైం. స్టిల్ నేను కూడా ఫస్ట్ టైం. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే ఆ స్క్రీన్ మీద ఆ ముఖం కనబడేసరికి వీళ్ళు లేదో తెలియని ఒక స్మైల్. ఆ స్మైల్ వచ్చిందంటే దానికి ప్రత్యేకమైన కారణం వీళ్ళందరూ కూడా ఒకనొక టైంలో వీళ్ళైతే ఎంతైతే యాతంతో ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఎంతైతే అంటే ఒక అవకాశం వస్తే బాగుందని ఆలోచించారో, ఒకనొక టైంలో 2016లో కూడా నా పరిస్థితి అదే. కానీ ఆ టైంలో నాకు ఎవరు అవకాశాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళందరి కోసం వన్స్ ఒక్కసారి స్క్రీన్ ఎక్కిస్తే వీళ్ళకి అనకూడదని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఆలోచనతో నేను కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మారాను. నిజంగా చెప్తున్నాను మీకోసం. ఇది ఒక్క సినిమాతో ఆగదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క సినిమాతో ఆగదు. ఒక మాట మీ అందరు చూపించుకోలేకపోతున్నాను, చేయొచ్చిన బ్రేక్ అయింది. నేను సినిమా కోసం టైటిల్ కూడా పచ్చబొట్టుగా పొడుచుకున్నాను. నేను టాటూ చూపించుకోలేకపోతున్నాను, అది చిన్న హ్యాండ్ బ్రేక్ అవడం వల్ల. అందరికి నమస్కారం. నేనైతే చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అన్నీ చేస్తాము. అన్నితో కూడా నేను ఒక 5-6 సాంగుల్లో బ్యాక్ డ్యాన్సర్గా చేశాను. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే అన్నీ అన్నాడు, సాయి ఒకసారి చెయ్యరా. నేను చేయలే, ఫస్ట్ అయ్యేట అనుకున్నానంటే అనే చేయలేనని, నాకు భయం అవుతుందని. అంటే లేదురా సాయి ఒకసారి చెయ్యు, నువ్వు పక్కా ఫ్రేమ్లో పడతావు అన్నాడు. పక్కా పడ్డాను. విజయనాథ్ తల్లి సాక్షి చెప్తున్నాను, ఒకసారి సినిమా చూడండి, నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చపోతే 10 మందితో చెప్పించి ఇంకో 100 మంది చదవద్దాము సినిమా అని చెప్పమనండి. ఓకేనా? ప్రతి ఒక్కరు చెప్తాను, నచ్చితేనే 10 మంది చెప్పండి, లేకపోతే 10 మందిలో 100 మంది చెప్పండి. ఇది నాదే లెక్క. హాయ్ అండి అందరికీ. ఈ జర్నీలో రమణాన్ని తోటి ఈ జర్నీలోని ఏంటంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా, మనల్ని ఎక్కడ పట్టించుకుంటారు అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మాకన్నా చిన్నపిల్లల్లాగా మాకు వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క టాలెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారండి. అదే కాకుండా అన్నీ ఈ యాక్టింగ్లో చూసి నాకు ఒక చిన్న అవకాశం కూడా ఇచ్చాడు. December 31st అని షార్ట్ ఫిలింలో కూడా నన్ను తీసుకొని చేసాం. అది అన్నతోటి ఉన్న బాండ్ అది. అందులో ఈ మూవీలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళే, ఎవ్వరు పెద్దవాళ్ళు కాదు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా కాదు. చిన్న టాలెంట్ తీసుకొని ఇక్కడ మమ్మల్ని రప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రశాంత్ అన్న, రాజు అన్న, పల్సర్ రమణ అన్న. డిఓపి అయితే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు, సైలెంట్గా ఉంటాడు, వైలెంట్గా తీస్తాడు అతను. మరి రితిక్ మాస్టర్ అయితే మరి ఇంకా అతను ఎంటర్టైనర్. ఇలా అందరు ఇలా పడిపోతున్నారంటే ఇలా లేపుతారు అతను. సో హాయ్ అందరికీ, నా పేరు హేమంత్ ఫ్రమ్ వైజాగ్. అయితే నాకు చాలా సినిమాలు చేశా జూనియర్ ఆర్టిస్ట్ కింద. వాళ్ళు కడుక్కుని వీళ్ళు కడుక్కుని అందరు కడుక్కుని మనం చాలా సినిమాలు చేసాం జూనియర్ ఆర్టిస్ట్ కింద. బట్ నాకేంటంటే చాలా ప్యాషన్ మాట సినిమా అంటే. సో ఆ ప్యాషన్తో చాలా ట్రై చేశా, అక్కడ అవ్వలేదు. బట్ నాకు ప్రశాంత్ సో నాకు ప్రశాంత్ అని ఒక కాల్ చేసి, తమ్ముడు నీకు ఇలా క్యారెక్టర్ ఉంది, చెయ్యు మంచిగా ఉంటుంది అని చెప్పాడు. అదే నిరూపించాడు నాకు అన్నీ అయితే. సో అలానే మా పల్సర్ బైక్ అన్నయ్య నా ప్రాణం పెట్టేస్తాడు నేనంటే. సో చాలా ఇష్టం. సో ఒకే ఫ్యామిలీ. సో అన్నికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తావు అన్న, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఒక సినిమాలో పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కనిపించాలని మా ఆశ. సో అది కనిపించి మాకు ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ, అలానే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే రుణపడి ఉంటా. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా మాత్రం కంటెంట్ చాలా గొప్పది, చాలా గట్టిగా ఉంటుంది కంటెంట్. సో నచ్చితే 10 మంది చెప్పండి, మర్చిపోవద్దు, మా సినిమా బతకాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి అలాగే అందరికీ ధన్యవాదాలు. మరి నేను ఓటపిల్లి రమణ అంటారు నన్ను. మన ఉత్తరాంధ్రలో 10,000 దగ్గర ప్రోగ్రాలు ఆడాను నేను. ఉత్తమ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాను. ఈ సినిమా గురించి రమణ పడిన పాటలు, మరి అలాగే మన ప్రశాంత్ గారి పడిన పాటలు, అలాగే టీం అంతా కూడా వాళ్ళు టైం మీద భోజనం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. నిన్న ఉదయం నుంచి కూడా థియేటర్కి సినిమా వస్తుందో రాదో అని భయాలతో రూముల్లంటే వెళ్ళి ఏడ్చుకున్న పొజిషన్లో కూడా ఉండేవారు. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ పైడి తెల్లమ్మ వారి దయ వల్ల, ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల, ఆ నూకాలమ్మ తల్లి దయ వల్ల, ఆ సర్వదేవతల దయ వల్ల సినిమాలకు వచ్చింది. నాకు ఈ అవకాశం మన పల్సర్ బైక్ రమణ గారు, అలాగే మన ప్రశాంత్ గారు, మరి నేను శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఆయన పంపించారు, అలాగే జబర్దస్తి కూడా ఆయన పంపించారు, రమణ గారే పంపించారు, ప్రశాంత్ గారు పంపించారు. అలాగే ఈ సినిమాలోని కూడా మొట్టమొదటిసారిగా చక్కనైన వేషం నాకు అందజేశారు. అదే శ్రీరామదాసు వేషం నాకు ఇచ్చారు. మరి వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. మరి ఇంత చక్కనైన ఈ సీన్ ఇచ్చినందుకు మరి రమణ గారికి, అలాగే
మన ప్రశాంత్ గారికి ధన్యవాదాలు చేసుకుంటాను. మరి మనవాళ్ళు చెప్పిన డైలాగే ఈ సినిమా చూసి 100 మంది చెప్పండి, నచ్చితే అందరికీ ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో నేను నటించడానికి కారణం యమునా తారక్ కారణం. వినిపించదా? ఈ సినిమాలో నేను నటించడానికి కారణం యమునా తారక్. తన వల్ల నేను ఈ సినిమాలోకి వచ్చాను. ప్రశాంత్ అని వెంటనే చూసి నన్ను మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చాడు. సో ఫ్రేమ్లో క్లోజ్లో అయితే చాలా బాగా పడ్డాయి నాకు. నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. 6 సంవత్సరాల కష్టం 5-6 సంవత్సరాల కష్టం ఒక్క రోజులో స్క్రీన్ మీద కనిపించేసరికి ఆ ఎమోషన్ అంతా పోయిందన్నమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రమణన్య. ఈ రోజు మేము థియేటర్లో కనిపించామంటే దానికి కారణం రమణన్య. ఒక్కసారి రమణన్యకి. అలాగే రాజు అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజు అన్నయ్య అక్కడ అనుకున్నారు, ప్రశాంత్ అన్నయ్య, రితిక్ మాయ కూడా చాలా మంచోడు. సో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఒక్కటే ఒక మాట, వినరా ఓ వేమ, సినిమా బ్లాక్ బస్టర్. సినిమా చూస్తారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ అయితే, నాకైతే చాలా నచ్చింది. ఆ యమునా తారక్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ రమణ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ పర్సన్ అబ్బాయి ఎవరు, అబ్బాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రవీణ అబ్బాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ మూమెంట్ అయితే మాత్రం నిజంగా ఏడుపు అయితే వచ్చింది. ఓపెన్గా చెప్పాలంటే నా ఫాలోవర్స్ అందరికీ ఒకటే చెప్తాను, మూవీకి అయితే పక్కాగా విజిట్ అవ్వండి. పక్కాగా సక్సెస్ మీరే చేయాలి. ఇది పక్కాగా సక్సెస్ కూడా అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళండి, అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళండి. ఈ మూవీకి చాలా అంటే చాలా బాగుంది. చిన్నారి మాటల్లో విన్నాం. ఇప్పుడు సినిమా చూసావా? చెప్పాలి. ఎలా ఉంది? బాగుంది. సూపర్. ఒకసారి సూపర్. అన్నా, ఇంకా మీకు చెప్పాల్సిన ఏమని అనిపిస్తున్నదా? బాగుంది. మా చెల్లి యమునా గారు యాక్టింగ్ బాగుంది. పల్సర్ బైక్ రమణ గారు యాక్టింగ్ బాగుంది. ప్రశాంత్ అన్నయ్య యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసాను. ఎలా అనిపిస్తున్నది? సూపర్ మేడం. చాలా చాలా బాగుంది, బాగా నచ్చింది. డైరెక్టర్ గారికి చాలా బాగా తీశారు. అందులో రమణన్న యాక్టింగ్ ఇంకా బాగా చేశారు, శివన్న గారు ఇంకా బాగా చేశారు. అందులో మెయిన్ బాగా నచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక చాలా బాగా నచ్చింది. సాంగ్స్ బాగా నచ్చాయి. బోర్ కొట్టింది ఎక్కడైనా? చిన్న సినిమా అన్నారు కానీ నాకైతే అలా అనిపించలేదు. చాలా పెద్ద సినిమాలో ఉంది. లాస్ట్లో చాలా ఎమోషనల్ అయ్యాను. అందరూ కొత్త ఆర్టిస్టులు ఎవరు చేయలేదు. సూపర్ గా ఉంది. పిల్లలతో పాటు వచ్చారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఎమోషనల్ మొత్తం అన్ని కూడా ఉన్నాయి. చాలా బాగుంది, క్యారీయింగ్ గా ఉంది. ఏడిపించారు. అందరూ చూడవలసిన సినిమా, అందరూ తప్పకుండా చూడండి. మా వంతు బాధ్యత 10 మందిని తీసుకొచ్చే బాధ్యత నేను చేపడతాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ గా ఉంది. మా కొడుకే బాగుంది. అంటే మీ అబ్బాయిని అలా తెర మీద చూస్తున్నారు. సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ గూజ్ బంప్స్ వస్తాయి. ఆ యాక్టింగ్, అన్ని యాక్టింగ్ కి జస్ట్ కళ్ళంట అలా చూస్తుంటే కన్నీ రాగలే. దెబ్బ లాస్ట్ బుర్ర పాడు. సినిమా బ్లాక్ బాస్టరా, హైలైట్ సినిమా. చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగుందండి.
అసలు ప్రశాంత్ యాక్టింగ్, పల్సర్ రమణ యాక్టింగ్ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది, కులం మీద తీసే మూవీ కూడా చాలా చక్కగా తీశారండి, చాలా బాగుంది. అందరూ చూడాలి, ఫ్యామిలీ తెలిసి చూడాల్సిన సినిమా ఇది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మరో హీరో గారు వచ్చి చెప్పబోతున్నారు. సినిమాలో యాక్ట్ చేసిన అతను, తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినరావు వేమ. సో మనలాంటి వాళ్ళు సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా చేయడమే కష్టం, అందులో మనలాంటి వాళ్ళు చేయడం అంటే అస్సలు సామాన్యమైన విషయం కాదు. సో సినిమా తీయడం ఒక వంతు అయితే, థియేటర్లో రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాంటి సినిమాని ఈరోజు వినరావు వేమ సో మన థియేటర్లో వచ్చింది. సో ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళనండి, కానీ సినిమా కంటెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కష్టపడ్డామండి. సో పాంప్లెంట్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెంట్లు ఇచ్చి సో చాలా ప్రమోట్ చేసాం. సో మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు టికెట్ పెట్టే డబ్బులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చోవచ్చు. స్టార్టింగ్లో లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత ఎమోషన్ ఉంటుంది, తర్వాత ఊహించిన ట్విస్ట్ ఉంటుంది. సో మీకు కావాల్సినవన్నీ ఈ సినిమాలో దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమాని ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. ఇది మాకు కాన్ఫిడెంట్ ఇది. సో సినిమా అంటే అంత ఇష్టం. సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్. ఎలా అనిపించింది? చాలా ఫెంటాస్టిక్. ప్రశాంత్ యాక్టింగ్ మామూలుగా లేదు అసలు. కులం మీద ఇలా తీయడం చాలా గ్రేట్. లాస్ట్ సినిమా కూడా ప్రశాంత్ది ఏ చోట నువ్వు అని, అది కులం మీద తీశారు. లవ్ అంటే ఏంటో చెప్పారు. అంటే మేము టీనేజర్స్ ఇస్తున్నాం, ఓకేనా. ప్రశాంత్ మా మాయ. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఫస్ట్ షోకే వెళ్ళిపోతాను నేను, మాయది. ఇప్పుడు రాజం వెళ్ళరు, అక్కడ కూడా ఫస్ట్ షోకే వెళ్తున్నారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. జాన్ 2 సినిమా అయితే బ్లాక్ బస్టరు. ఒక్కసారి వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది, ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడాలి. చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళారు కాబట్టి మీరు ఇంకా పైకి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ కష్టం మీకు తెలుసు, మీరు అందరూ చూసారు, లైవ్ లో చూసారు, ఎలా ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరూ తప్పకుండా చూడాలి. బాగానే ఉంది, సినిమా బాగుంది. ఎంత పేగోజు కూడా అవుతాడు అనుకునేది నా కొడుకు. ఏదో బాగా మందికి కరుణించినాడు, పేగోజు అయినాడు, 10 మంది ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం ఆడియన్సే. ఇంకా మరి ఇంకా ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ అందరూ చూడాలి, మంచిగా చూసి మీ అభిప్రాయం తెలపాలి. చూసాను. ఎలా అనిపించింది? నాకైతే పర్సనల్గా అందరికీ బాగుంది వెళ్ళండి అని చెప్పడం కన్నా నా పర్సనల్గా నేను చెప్తున్నా, నిజంగా బొమ్మ బ్లాక్ బస్టర్. ఇలాంటి చిన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. నేను అస్సలు ఊహించలేదు ఆ ట్విస్ట్ని. ఎన్నో మూవీస్ చూసాను, కానీ ఈ మూవీ కూడా చాలా బాగుంది. నేను నా మూవీ లవర్గా చెప్తున్నాను, ఈ మూవీ నాకు చాలా నచ్చింది అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. లేదు, యాక్చువల్గా సినిమా అయితే చాలా న్యాచురల్గా ఉందండి. ఫస్ట్ హాఫ్లో ఆటో సీన్ ఒకటి ఉంటుంది, వస్తుంది నవ్వు. సెకండ్ హాఫ్ అయితే చాలా నీట్గా, చాలా అంటే ఎంత కష్టపడ్డారో సినిమాలో వాళ్ళ యాక్టింగ్లో అంత న్యాచురల్గా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న సినిమా, పెద్ద మెసేజ్. ఖచ్చితంగా అందరూ చూడాలి, ఖచ్చితంగా అందరూ రావాలి. యమునా యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాము. చాలా బాగా చేసింది, ఏడిపించింది, చాలా బాగా ఏడిపించింది. నేనైతే ఏడ్చేసాను గట్టిగా. అందరూ ఆదరించాలనే కోరుకుంటున్నాం. చాలా బాగుంది, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి, అంతే. హాయ్ హారిక, అందరినీ నువ్వు రివ్యూస్ అడిగా, ప్లీజ్ నీ రివ్యూ చెప్పు. అసలు ఆ సినిమా అయితే మామూలుగా లేదు. చిన్న సినిమా అన్నారు కానీ అసలు చిన్న సినిమావే కాదు బ్రో, ఇది పెద్ద సినిమా. అందరూ వచ్చి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు, మీరు ఎంజాయ్ చేస్తారు మూవీ అంతాను. చాలా బాగుంది. థియేటర్స్కి వచ్చి అందరూ చూసేయండి.